అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఆర్యన్ లేరా అమ్మా, ఈరోజు ఆదివారం మర్చిపోయావా? ఈరోజు అంకిత ఊరు నుండి వస్తుంది. తనతో పాటు ట్రిప్కి 3 days వెళ్ళాలని చెప్పా కదా. అంకిత అంటే మా సత్యమామయ్య కూతురు. కాదు రాక్షసి. చిన్నప్పుడు ఇద్దరం కలిసే పెరిగాం. నాకు కొనిచ్చిన బొమ్మలన్నీ విరక్కొట్టేసేది. అయినా అమ్మ తనని ఏమీ అనేది కాదు. ఏమైనా అంటే తను ఇంటి మహాలక్ష్మిరా అనేది. నన్ను దుబ్బ బర్ఫీ అని తెగ ఏడిపించేది. నేను కూడా చీవిడి ముక్కు అని తెగ ఆట పట్టించేవాడిని. ఎప్పుడైనా నాకు కోపం వచ్చి ఒక చిన్న దెబ్బ వేస్తే గట్టిగా ఏడ్చుకుంటూ మా నాన్న దగ్గరికి వెళ్ళి నాకు దెబ్బలు పడేలాగా చేసేది. అప్పటి నుండి కోపం తనంటే. తర్వాత నాన్నకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడంతో మేము ఇక్కడికి వచ్చేసాం. ఆ తర్వాత నేను ఎప్పుడు మళ్ళీ తనని చూడలేదు. ఒకసారి ఎప్పుడో వెళ్ళా, కానీ అప్పుడు తను స్టడీస్ కోసం వైజాగ్లో ఉంది. అలాంటిది సడన్గా మామయ్య ఫోన్ చేసి, అంకిత ఏదో ట్రిప్కి వెళ్తుంది, తను ఒక్కదాన్నే పంపడం ఇష్టం లేదు, తను వెళ్ళే రైలు ఎలాగూ హైదరాబాద్ మీదగానే వెళ్తుంది, నువ్వు కూడా తోడుగా వెళ్ళి రారా అని అడిగాడు. తప్పక మామయ్య కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. సరే అని త్వరగా రెడీ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అప్పటికే ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మన తెలుగు సినిమాల్లో హీరోలు చేస్తూ ఎక్కుతారు చూడు, ఆ టైప్లో ట్రైన్ ఎక్కాను. మామయ్య అప్పటికే నా సీట్ నెంబరు వాట్సాప్ చేశాడు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాను. అక్కడ చూస్తున్న తనని చూస్తే ఒక్క క్షణం నాకు నోట రాలేదు. చిన్నప్పుడు నేను చూసిన చింపిరి జుట్టు అంకితానేనా అనిపించింది. బ్రహ్మాండాన్ని వడపోసి మరీ చేశాడేమో అనిపించింది. అయినా నేనేంటి ఈ రాక్షసుని చూసి ఇలా అయిపోయాను? ఇద్దరం క్షేమ సమాచారాలు కనుక్కున్నాం. తర్వాత ఏంటి సడన్గా ఈ టూరు అన్నాను. ఎప్పటి నుండో నార్త్ ఇండియా ట్రిప్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పటికీ కుదిరింది. అందులో నాన్న నాకు ఒక సంబంధం ఫిక్స్ చేశారు. పెళ్ళి అయ్యాక అసలు కుదురుతుందో లేదో అని డౌటు. అందుకే నాన్నను బతిమలాడి ఒప్పించాను. ఏంటి పెళ్ళి ఫిక్స్ అయ్యిందా? నేను ఎన్ని ఊహించుకున్నాను. మామయ్య వచ్చి నన్ను అడగాలి, నేను రిజెక్ట్ చేయాలి, అది విని తను ఏడవాలి అని. అసలు మాట వరుసకైనా నన్ను అడగలేదు. సరే, కంగ్రాట్స్. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. నేను ఇంకా తన గురించి ఏమీ అడగలేదు. నాన్నకు నచ్చాడు అంతే. సరేలే. అవును, నువ్వు ఇంకా బలపాలు తింటున్నావా లేక ఏమైనా తగ్గించావా? నా మాటకు పక్క సీటు వాళ్ళు పక్కున నవ్వారు. అంకిత మొహం ఎర్రగా అయింది. అది చూసి నాకు ఇంకా ఆనందం వేసింది. దానికి తను నా సంగతి వదిలే, కానీ ఇంకా నువ్వు రాత్రిళ్ళు పక్క తడుపుతున్నావా? అప్పుడైతే పాపం అత్తయ్య రోజు నీ బెడ్షీట్ ఉతకలే కలిసిపోయేది. ఈసారి మొహం కందడం నా వంతు. అయినా దీన్ని అంటారేమో గాడిదను అడిగి మరీ తన్నించుకోవడం. అయినా దీనితో మనకెందుకులే, మన పని మనం చూసుకోవడం మంచిది అని బుక్ తీసి చదువుకుంటూ కూర్చున్నాను. మధ్యలో తను ఏమి చేస్తుందా అని చూసా. విండోలో నుంచి చూస్తూ పాటలు వింటుంది. గాలికి ఊగుతున్న తన కురులు, నవ్వితే బుగ్గన పడే సొట్ట, వెన్నెల మధ్య చందమామ లాంటి ముక్కు పుడక. నిజంగా ఇంత అందాన్ని చేసుకునేవాడు అదృష్టవంతుడు అనిపించింది. అలా తనని చూస్తూ ఎప్పుడు పడుకున్నానో నాకే తెలియదు. మెలకువ వచ్చే సమయానికి పూణేకి వచ్చాము. ఇద్దరం అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకుని మాథెరాన్ వెళ్ళాం. అక్కడ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇద్దరం కొండపైకి ఎక్కడం మొదలుపెట్టాం. చుట్టూ పచ్చని చెట్లు, పలకరించే చల్లగాలి, అక్కడక్కడ కోయిల కూతులతో వర్ణించడానికి పదాలు కూడా దొరికినంత బాగుంది. సరే, కాసేపు ఈ రాక్షసుని అయినా ఏడిపిద్దామని. అవును, సిగరెట్ తాగే అలవాటుందా? అమ్మాయిలు ఎక్కడైనా తాగుతారా? నేను అమ్మాయి అని ఎవరన్నారు? ఏంటి జోకా? కాదు, బోకే. తల్లో పెట్టుకో. నా మాటలు కందిపోయిన తన మొహం చూడాలి. నాకు ఫుల్ మీల్స్ తిన్నట్టు అనిపించింది. అవును, నువ్వెప్పుడైనా పెళ్లి చేసుకుంటావు? ఎందుకో నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు. ఏమైనా ప్రాబ్లమా? నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు అంది. చిచి, నచ్చే అమ్మాయి దొరకలేదు అన్నాను నేను. నేను చెప్పనా నీకు ఎలాంటి అమ్మాయి సూట్ అవుతుందో? 2 పిలకలతో తిరణాల రిబ్బన్లు కట్టుకుని, ముందు పళ్ళు 2 విరిగిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అలాంటి అమ్మాయి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్. నన్ను ఏడిపించడమే తన పని కూడా. నాకేమో కానీ నీకొచ్చేవాడు మాత్రం సేమ్ పోలికలతో వస్తాడు. అదే నా శాపం అన్నాను కోపంగా. పోరా దుబ్బ బర్ఫీ, నువ్వు అలా పిలిచావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తెలియనప్పుడు ఏం చేస్తావులే. దుబ్బ బర్ఫీ అంటూ నాలుగు బయటకు పెట్టి నన్ను వెక్కిరించింది. నాకు కోపం వచ్చి కొట్టడానికి పక్కనే ఉన్న కర్ర తీసుకున్నాను. తను నాకు దొరకకుండా నవ్వుతూ పరిగెత్తింది. అనుకోకుండా కాలు జారి కింద పడింది. కాలుకి బాగా దెబ్బ తగిలింది. చిన్నగా గీరుకొని రక్తం వచ్చింది. వెంటనే నా కర్చీఫ్ తీసి కట్టాను. తను లేచి నడవడానికి ప్రయత్నించింది, కానీ నడవలేకపోతుంది. కాలు కొంచెం బెణిగినట్టు అనిపిస్తుంది. సరే, ఇక్కడికి కొంచెం దూరంలో మెడికల్ సెంటర్ ఉంది, అక్కడ దాకా ఎత్తుకుని నడుస్తారా? తను కొంచెం సిగ్గుతో తలంచుకుంది. ఫీల్ అవ్వకులే, మా ఇంట్లో రోజు వాటర్ క్యాన్ నేనే మోస్తాను. ఏమంటే నువ్వు 2 వాటర్ క్యాన్లతో సమానం అంతే. నా మాటకి టక్కున తల లేపి చొరచొరా చూసింది. సరే అని తనని ఎత్తుకుని నడవడం మొదలుపెట్టాను. అప్పటిదాకా ఒక అమ్మాయిని అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి. మమ్మల్ని అలా చూస్తూ చుట్టూ వచ్చిన టూరిస్టులు మేమేదో కొత్తగా పెళ్ళైన జంట, క్యూట్ కపుల్ అంటూ అనుకోవడం,
కొందరు ఫోటో తీయడం కూడా చూశాను. ఎందుకో నాకు వాళ్ళు అలా అనుకోవడం నచ్చింది. తను మాత్రం చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఇద్దరి కళ్ళు మధ్యలో దోబూచులాడుతున్నాయి. కాసేపటికి చెమటతో నా మొహం మొత్తం తడిచిపోయింది. తను వేసుకున్న స్కార్ఫ్తో తుడిచింది నా మొహాన్ని. ఆ క్షణం ఎందుకో ప్రపంచం ఆగిపోతే బాగుండు అని అనిపించింది. కాసేపటి మెడికల్ సెంటర్కి వచ్చాము. డాక్టర్ చూసి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ వేశారు. ఇప్పుడు కొంచెం నడవగలుగుతుంది, కానీ సపోర్ట్ లేకుండా కొంచెం కష్టంగా ఉంది. తను నా భుజాల మీద చెయ్యి వేసి నడుస్తుంది. అలా నడిచేటప్పుడు వెచ్చని తన ఊపిరి నాకు తగులుతూ గిలిగింతలు పెడుతుంది. ఇద్దరం అక్కడే ఉన్న టూరింగ్ స్పాట్స్ అన్నీ చూసేసాం. చాలా ఆటలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి గ్లాసుల మీద గ్లాసులు పెట్టి ఒక పిరమిడ్ లాంటిది ఉంటుంది. మనకి 3 బాల్స్ ఇస్తారు. మొత్తం పడగొడితే అక్కడున్న ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. సరే అని ప్రయత్నించా. 200 బొక్క తప్ప పైసా అయితే రాలేదు. ఇక అంకిత అయితే ముందు 2 బాల్స్ బాగా కొట్టింది. ఇంకా ఒక గ్లాస్ ఉంది, గురి చూసి కొట్టింది. అది కాస్త గ్లాస్కే కాకుండా షాపు వాడి తలకు తగిలింది. భయపడి పారిపోయాం. ఇద్దరం అక్కడ కాసేపు చిన్నపిల్లలం అయిపోయాం. అక్కడే ఉన్న గుర్రాల మీద ఎక్కి కొండ మొత్తం ఒక రౌండ్ వేశాం. గుర్రాలు దిగి వెళ్తుంటే వాడు ఒక మాట అన్నాడు. సార్ ఆప్కి జోడీ బహుత్ అచ్చీ హై, షుడ్ జాకర్ దేక్ బలో ఖరో. నాకు హిందీ రాదు. వాడేమన్నాడో అర్థం కాలేదు. అంకిత మాత్రం సిగ్గుపడుతుంది. సరే అని పక్కనే ఉన్న ఒక తెలుగోడిని అడిగా. అప్పుడు చెప్పాడు దాని అర్థం. మీ జంట చాలా బాగుంది, ఇంటికెళ్ళి దిష్టి తీయించుకోండి అని. ఇప్పుడు అర్థమైంది తన సిగ్గుకు కారణం. నవ్వుకున్నాను. అలా అక్కడంతా తిరిగి కిందకి వెళ్ళడానికి టాయ్ ట్రైన్ ఎక్కాము. ఒకవైపు కొండ, మరోవైపు లోయ. ఎటు చూసినా పచ్చదనం, చెంపలు తాకే చల్లగాలి, కమ్మని మట్టి వాసన. ప్రపంచంలో అంతకు మించిన స్వర్గం ఉండదేమో అనిపించింది. సాయంత్రానికి కిందకి దిగి వచ్చాము. అక్కడి నుండి మళ్ళీ ట్యాక్సీ మాట్లాడుకుని కొల్లాడు వెళ్ళాము. అక్కడ మేము ముందేగానే బుక్ చేసి రిసార్ట్కి చేరుకున్నాం. ఆ అందం మాటల్లో చెప్పలేం. చుట్టూ చెరువు, మధ్యలో భూమి. అక్కడే రాత్రంతా ఉండాలి. ఎగ్జైటింగ్గా ఉంది. మేమిద్దరం వస్తున్నామంటే పెళ్ళైన జంట ఏమో అని ఇద్దరికీ ఒకటే టెంట్ వేశాడు. అప్పటికి అన్ని టెంట్స్ బుక్ అయిపోయాయి. వేరే ఆప్షన్ లేక ఒప్పుకున్నాం. నైట్ వాడు క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశాడు. దూరంగా ఓ కీచురాళ్ళ శబ్దం, బాగా చలి, వెచ్చని మంట, ఎదురుగా అంకిత. చాలా అందమైన ఫీలింగ్. ఇది వరకెప్పుడు నాకు కలగని భావన ఇది. ఇద్దరం ఆ రాత్రి వెన్నెల వెలుగుల్లో చలి కాచుకుంటూ మా కాలేజీ విషయాలు, స్నేహితుల గురించి, ఆఫీసు గురించి, చిన్నప్పటి కబుర్లు ఏవేవో మాట్లాడుకున్నాం. కాసేపు నవ్వుకున్నాం, కాసేపు పోట్లాడుకున్నాం. పక్కనే ఉన్న నీళ్లతో ఆడుకున్నాం. ప్రపంచమే మాదే అన్నట్టుగా గడిపాం. సరే నిద్ర వస్తుంది, పడుకుందామని ఇద్దరం టెంట్ లోపలికి వెళ్ళాం. కాలు నొప్పికి ట్యాబ్లెట్ వేసుకుంది కదా, బాగా నిద్ర పట్టేసింది తనకు. నాకు మాత్రం నిద్ర పట్టడం లేదు. తనని అలా చూస్తుంటే చిన్నపిల్లలాగా ముద్దొస్తుంది. ఒకటే టెంటు, పక్కనే తను, పైగా వయసు ప్రభావం. ఎక్కడ తప్పు చేస్తానో అని భయం వేసింది. వెంటనే బెడ్షీట్ తీసుకుని బయటికి వచ్చి చలిమంట దగ్గరే రాత్రంతా కూర్చుని పడుకున్నాను. ఉదయాన్నే అంకిత వచ్చి లేపింది. ఏంటి బయట పడుకున్నావు? నీ గురక భరించలేక బయట పడుకున్నా. నా మాటలకు పక్కనే ఉన్న మగ్ తీసుకుని విసిరింది. నన్నే కొడతావా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను అని పక్కనే ఉన్న వాటర్ పైప్ తీసుకుని తన మీద నీళ్లు పోశాను. తను కూడా నా మీద నీళ్లు చల్లింది. ఇద్దరం కాసేపు అలాగే పొట్లాడుకున్నాం. తర్వాత ఇద్దరం రెడీ అయ్యి రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాం. పారుతున్న నదిలో దుగుతూ తేలుతూ పడవ నడుపుతూ ఉంటే చాలా సరదాగా ఉంది. అంకిత అయితే చిన్నపిల్లలాగా కేరింతలు కొడుతోంది. అసలు చుట్టూ లోకాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేస్తుంది. అలా చూస్తుంటే ముందే తనని ఎందుకు కలవలేదా అని నన్ను నేను తిట్టుకున్నాను. మధ్యాహ్నం మళ్ళీ రిసార్ట్కి వచ్చి అక్కడ వాటర్ గేమ్స్ కొన్ని ఆడుకున్నాం. ఆ గేమ్స్లో తన బట్టలన్నీ తడిచిపోయాయి. తను వైట్ డ్రెస్ వేసుకోవడంతో తడిసిన తన అందాలు చుట్టూ ఉన్న మగవాళ్ళు చూస్తుంటే నాకు బాగా కోపం వచ్చింది. హై లూజ్, ఎక్కడ ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా తెలియదా అని తిట్టి నేను వేసుకున్న టీషర్ట్ తనకిచ్చాను. అక్కడే చాలా గేమ్స్ ఆడుకున్నాం. రాత్రి నాకు జ్వరం మొదలైంది. ముందు రోజు రాత్రంతా బయట చలిలో ఉన్నందుకు అనుకుంటా. అంకిత ఇడ్లీ తెచ్చి తినిపించి మెడిసిన్ వేసింది. 2 బెడ్షీట్లు కప్పుకున్నా చలి తగ్గడం లేదు. రిసార్ట్ వాడేమో ఎక్స్ట్రా లేవు అన్నాడు. నేను చలికి అలాగే వణుకుతున్నాను. ఏమి చేయాలో తెలియక అంకిత నన్ను కౌగులించుకుని పడుకుంది. ఆ క్షణం మా మధ్య ఉన్న భావం మాటల్లో చెప్పలేనిది. బిడ్డ రాత్రిపూట భయపడి తల్లిని ఎలా వాటేసుకుంటాడో అలా వాటేసుకున్నా. తనలో నాకు అమ్మ కనిపించింది. తెల్లారింది. జ్వరం ఆల్మోస్ట్ తగ్గిపోయింది. రాత్రి జరిగిన దానికి ఇద్దరం ఒకరి మొహం ఒకరు చూసుకోలేకపోయాం. అలాగే రెడీ అయ్యి పక్కనే ఉన్న కొన్ని చూడవలసిన స్థలాలు చూసి సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కేశాం. తనతో గడిపిన 3 రోజులు నాకు 3 క్షణాల్లాగా గడిచిపోయాయి. అసలు తనని ఎలా ఏడిపిద్దామని ఆలోచించిన నేను తనని వదిలి ఇక ముందు ఎలా ఉండాలా అని భయపడుతున్నాను. నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడిపోయాను. అలా రాత్రంతా తన ఊసులతోనే గడిపేశాను. ఇంతలో నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది. అంకిత వెళ్ళిపోతుంది. కాదు, నా ప్రాణం తీసుకువెళ్తుంది. తనకు నువ్వంటే ఇష్టమని చెప్పాలని ఉంది, కానీ తను నువ్వు అంటే తట్టుకోలేను. పైగా తనకు పెళ్లి కూడా ఫిక్స్ అయ్యింది. అయినా దేవుడు మరీ గుడ్డివాడు. కలిసి ఉండమని తెలిసినప్పుడు కలపడం ఎందుకో బాధతో తనని వదిలి వీడ్కోలు చెబుతూ కిందకి దిగాను. ట్రైన్ స్టేషన్ దాటి వెళ్ళిపోయింది.
జీవితం రైలు ప్రయాణం లాంటిదే అని అందుకే అంటారేమో. ఎవరి స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోతూ ఉంటారు. ఇంతలో నా వాట్సాప్కి మెసేజ్ వచ్చింది. చూస్తే అంకిత దగ్గర నుంచి, ఆర్యన్, నీకు నేనేమవుతానో తెలియదు కానీ నాకు మాత్రం నువ్వు ప్రాణం కంటే ఎక్కువ. చిన్నప్పుడు నిన్ను వదిలి నువ్వు వెళ్ళిపోయినప్పటి నుండి మళ్ళీ ఎప్పుడొస్తావా అని ఎదురు చూసేదాన్ని. నువ్వు వెళ్ళిపోయాక ఒంటరినైపోయాను, కానీ నువ్వు రాలేదు. నీ వాట్సాప్ డీపీ అయితే నీకంటే ఎక్కువగా నేనే చూసుంటా. నీ నెంబర్కి అప్పుడప్పుడు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ చేసి మాట్లాడకుండా పెట్టేస్తారు చూడు, అది నేనే. నీతో మాట్లాడదామని చాలాసార్లు చేశా కానీ ధైర్యం సరిపోలేదు. ఒకసారి నాన్నకు ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాను అని చెప్పి హైదరాబాద్ వచ్చి నీ ఆఫీస్ ముందు దొంగతనంగా చూసి వెళ్ళా. అంత ఇష్టం నువ్వంటే. నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేస్తున్నాను అని అనగానే నాకు నువ్వంటే ఇష్టమని చెప్దామని చాలాసార్లు అనుకున్నా. కానీ నీకు నేనంటే ఇష్టమో లేదో తెలియకుండా ఎలా చెప్పను? ఈ ట్రిప్కి తోడుగా నువ్వు వస్తున్నావని తెలిసి ఎంత ఆనందం వేసిందో. ఒక్కసారి నేను చూసి నా మధ్యలో భావాలన్నీ చెప్పి వెళ్దామనుకున్నాను. కానీ నిన్ను చూడనప్పుడే చెప్పలేకపోయాను. నిన్ను చూస్తూ ఎదురుగా ఎలా చెప్పగలను? అందుకే ఈ మెసేజ్. వెళ్ళొస్తా. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే నా ప్రాణం. తన మెసేజ్ చూశాక నాకు కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. నేనంటే తనకు ఇంత ఇష్టమా? వెంటనే మామయ్యకి ఫోన్ చేశా. మామయ్య, నాకు అంకిత అంటే ఇష్టం. నేను తననే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేయండి. ఏం సంబంధం అల్లుడు? నేను ఫిక్స్ చేసిందే నీతో కదా. కానీ నాకు మీ అమ్మకు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమో కాదో తెలుసుకోవాలని అనుకున్నాం. అందుకే ట్రిప్ పేరుతో మీ ఇద్దరిని అలా పంపించాం. ఇదంతా మీ అమ్మ ప్లాన్. అమ్మ, ఎంత మోసం చేశారు మామయ్య. అయినా ఈ తీయని మోసం చాలా బాగుంది. సరే, మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేశా. ట్రైన్ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళడానికి 30 నిమిషాలు పడుతుంది. స్పీడ్గా స్టేషన్ బయటికి వెళ్ళి ఆటో వాడిని పట్టుకుని తనకంటే ముందుగా నెక్స్ట్ స్టేషన్కి వచ్చా. నన్ను చూసి అప్పటిదాకా ఏడుస్తున్న అంకిత షాక్ అయ్యింది. నేనేం మాట్లాడలేదు. వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాను. ఐ లవ్ యూ అంకిత. తను నన్ను ఇంకా గట్టిగా పెనవేసుకుంది. ఐ లవ్ యూ టూ బావా. బావా అన్న తన పిలుపుకు మదిలో కోటి వీణలు ఒక్కసారి మోగినట్టు ఉన్నాయి. ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఎక్కడున్నామో మరిచిపోయి అదరాలోంచిన దాగిన అమృత బిందువులు సేవిస్తున్నాం.